welcome to Daksha pre-release. Pre-release కాదు, press meet. Press meet, yes. Thank you, thank you, thank you. Wow. ఈ స్టేజ్ మీదకి ఎక్కడానికి నానా తిప్పలు పడ్డాను. బట్ థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ మహేష్. రియల్లీ ఎక్కడ నేను ఒక రోడ్ బ్లాక్ ఉన్నాను, నన్ను రియల్గా మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది. వీ వుడ్ ఆల్వేస్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ దే వర్ ఆల్వేస్ వెరీ ఎన్కరేజింగ్. At one point, I don't know what's happening with the film. Annappudu kuda they kept hope more than me. So, thank you, thank you so much for that. Really, I mean it. Lakshmi, I had a question for you. Ante you do so many things. You don't stop. Movie ఒకటి అవుతూ ఉంటుంది. దాంతో పాటు you're also very active on your Instagram reels. ఎప్పటికప్పుడు you keep posting. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా కూడా యువర్ కంటెంట్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ దెన్ యూ డూ యూట్యూబ్. నిజంగా చెప్తున్నా, ఐ ఫీల్ అషేమ్. నేను నిన్న అనుకున్నా, ఎంత బాగా చేసి పెడుతుంది, నాకు ఇంత బద్ధకం అంటే యూ నీడ్ టు కిక్ మీ. టాలెంట్ దేవుడు ఇచ్చాడండి, ఆ టాలెంట్ని వాడుకోను. అందరితో చెప్తా, అసలు నేను నైటీలో వీడియో చేస్తా. విషయం ఏంటంటే రెడీ అయ్యే ఓపిక లేదు. సో ఐ కీప్ సీయింగ్ యూ వీడియోస్, ఎంత చక్కగా బాగా రెడీ అయ్యి every day you keep doing something. మీకు నిజం చెప్పనా, you only see 5% of my life on Instagram. అవునా? Because I don't want to bombard you guys పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాను అని. కొన్నిసార్లు I am forced to keep it active on social media. I keep a stock and give it to them because I want to live my life also. ఇప్పుడు ఏమైపోయిందంటే it's just become your life on your imprint on social media rather than living life. But I'm trying to balance that. But thank you. నా దృష్టిలో నేను I need to do more అనిపిస్తుంది. But when I ఇలా బయటకు వచ్చినప్పుడే ఓకే ఐఎమ్ డూయింగ్ ఎనఫ్ అనిపిస్తుంది. మోర్ దెన్ మేమందరం అషేమ్డ్గా ఫీల్ అయ్యే విధంగా. నిజంగా. సో అంటే వన్ పాయింట్, వాట్ కీప్స్ యూ ఇన్స్పైరింగ్? ఎప్పటికప్పుడు దట్ జీల్ ఒక్కసారి చెప్తే నాలాంటి లీజీ ఫెలోస్ నేర్చుకుంటాం. నిజంగా వాట్ కీప్స్ యూ ఇన్స్పైర్డ్? లైఫ్. నాకు లైఫ్ అంటే ఇష్టం ఉండేది. అందరం అనుకుంటాం ఫర్ ఎవర్ ఉంటామని. బట్ నేను 20sలో చేయాలనుకునింది ఇప్పుడు చేయాలంటే ఐ హ్యావ్ టు థింక్ 10 times. ఎప్పుడు చేయాలనుకునింది అప్పుడు చేసేయాలి. నేను టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతాను. అందరూ అంటారు, నీకెందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని టెంపుల్స్కి వెళ్తావు అని. నేను అంటాను, మీరెందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు మోకాలు నొప్పులు, నడువు నొప్పి అని. నాకు అది రాకముందే నేను వెళ్ళి అన్నీ ఎంజాయ్ చేయాలని ఐ వాంట్ టు appreciate life and నాకు ఇష్టం. I feel like there's so much to experience. మనం ఒక బార్డర్ వేసుకుని దీనిలో ఉండిపోయి ఇది చాలా అనుకుంటాం. నాకు ప్రతి బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తుడిపేసి నెక్స్ట్ ఏంటని ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది. I guess that's why I keep getting up with what's today, ఏం చేయబోతున్నారు ఈరోజు అని. yes. అండ్ ఇంకొక విషయం, ఇది మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా ఐఎమ్ ఆస్కింగ్, ఎవరైనా ట్రోల్ చేస్తే we will feel like అబ్బా ఇది ఎందుకు ఇలా ట్రోల్ చేస్తాను. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్ ఎన్ని ట్రోల్స్ చేసినా సరే అరే చేసుకోండి రా, లైక్ యువర్ లైక్ ఐ ఎంజాయ్ ట్రోల్స్ అని యూ సెడ్. yes I do. I mean నీ గురించి ఇంకొకరు మిమిక్ చేస్తున్నారంటే యువర్ ఆల్రెడీ ఎ స్టార్. సో బతికిపోండి అందరూ, బీ హ్యాపీ. I can't go after certain people, right? I mean my opinion is different about how ilaga trolls memes chese వాళ్ళ గురించి. But then I also enjoy it. They are so funny. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు అనుకోలేదు ఇలాగా, నేను ఎందుకు పెట్టలేదు ఇలాగా అని. సో ఐ రియలీ it's a new game, it's a new way of life. And ఒక థిక్ స్కిన్ ఒకటి వేసుకొని నీ మీద యూ జస్ట్ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ అంతే. నేనే ఎన్నిసార్లు తన్ని మిమిక్రీ చేసి దాంకునేది. నేను ఎక్కడైనా కనిపించినప్పుడు బాబోయ్ అని నేను ఎత్తుక్కొని వెళ్ళి రా బయటకంటే సారీ ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ బికాస్ తను చాలా క్రియేటివ్గా చేసేది. ఒకరిని కించపడుస్తూ కాదు, ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ కాదు. షీ సెలబ్రేటెడ్ మై యాక్సెంట్, షీ సెలబ్రేటెడ్ మీ. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేనే అప్రిషియేట్ చేసేదాన్ని తను ఎక్కడ కలిసినా, ఎక్కడైనా ఫంక్షన్స్లో వాటిలో కలిసినప్పుడు. సో there's nothing wrong in it because you're enjoying and you're creating something out of it. ఈ రోజుకి మనం చార్లీ చాప్లిన్ ఇమిటేట్ చేస్తాం, ఆయన పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో, but those are the stars who have created one impact, you know. So obviously I've done something right. And I really enjoyed imitating you. There you go. Thank you. నిజంగా ఇందాక ట్రోల్స్
చేసేవాళ్ళు చాలా చాలా కంటెంట్ తీసుకుని బతికేశారు కదా, ఆ బతికేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నో, దెర్ ఆర్ కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు యాక్టర్స్ కూడా చాలాసార్లు వచ్చి కలవాలి మాట్లాడేయాలి అంటే అసలు నో, నువ్వు నన్ను వ్యక్తిగతంగా నీ ఇష్టం వచ్చినట్టు నీ యూట్యూబ్ ఛానల్ కోసం నువ్వు ఏదేదో మాట్లాడి ఈరోజు నీకు ఒక కాన్షియన్స్ పుట్టి వచ్చి కలవాలి అంటే అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు. యునో యూ గాట్ టు డ్రా అ లైన్ ఆల్సో. సో ఐ ఎంజాయ్ పీపుల్ హూ ఇమిటేట్, హూ మిమిక్, హూ క్రియేట్, బట్ నాట్ డిగ్రేడ్ అండ్ డిమీన్. దెర్ ఇస్ అ థిన్ లైన్ అక్కడ. ఎన్ని షోస్ ఇమిటేట్ చేశాను తెలుసా లక్ష్మి. ఐ నో దాట్. నువ్వు మీరు యాంకరింగ్ చేసేదే నా అలా చేస్తారని విన్నాను. అమ్మని నాకు కూడా ఒక నెక్స్ట్ టైం నుంచి పర్సంటేజ్ నేను తీసుకోవాలి దానిలో నుంచి. వెళ్ళిన వెంటనే అమెరికాలో ఒక 400 షోస్ చేసింట. వెళ్ళిన వెంటనే హాయ్ అనగానే ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. నేను వెంటనే వెల్కమ్ టు మై షో అంతే. ఓ చప్పట్లు కొట్టేవాళ్ళు. దే వాంటెడ్ మీ టు ఇమిటేట్. అండ్ లక్ష్మి నీ షోస్లో మాట్లాడినవి ఉంటాయి కదా, అంటే ఈ పిక్చర్లో మనోజ్ బేబీగా ఉన్నంత ముద్దుగా నేను ఎప్పుడు ఏ బేబీని చూడలేదు. The cutest baby. Yes. So anyway, thank you Lakshmi. I love you a lot. Okay, let's invite